Mr. Prashant sir, Deputy Analytical Officer Cybercrime Warangal have gathered here to witness and witness today's grand celebrations as a strong team responds the ACP Cybercrime Warangal to give his wonderful speech on 79th Independence Day of our country. Please welcome sir onto the stage as our students are eagerly waiting to hear from you. Give a big round of applause, sir. అందరికీ నమస్కారం. ఇండిపెండెన్స్ డే సందర్భంగా మన ఎస్ఆర్ ఇన్స్టిట్యూషన్స్లో సెలబ్రేషన్స్ నన్ను చీఫ్ గెస్ట్గా పిలవడం జరిగింది. చాలా సంతోషం. ఇంతకుముందు కూడా ఇక్కడ అటెండ్ అయ్యాను. 2020 నుంచి 2023 వరకు మధ్య కాలంలో నేను ఏసీపీ వరంగల్ లా అండ్ ఆర్డర్ కూడా పనిచేశాను ఇక్కడ మట్వాడ ఆఫీస్లో. అప్పుడు ఒకసారి వచ్చాను, ఇప్పుడు రావటము. ఈ మధ్య కాలంలో 9 days బ్యాక్ ఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజ్లో కూడా అటెండ్ అయ్యాము. సో నన్ను పిలవడం నేను అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే ఇంతమంది పిల్లలతోటి మీ పేరెంట్స్ కూడా ఉన్నారు, టీచర్స్ ఉన్నారు, బహుశా మీడియా మిత్రులు కూడా ఉన్నారేమో, అందరికి కూడా ఇంటరాక్ట్ అయ్యేందుకు ఒక అవకాశం లాగా భావిస్తున్నాను. ఆల్రెడీ మా ప్రశాంత్ చెప్పారు, శివ చెప్పారు, మీకు కూడా రోజు వస్తుండొచ్చు. ఫోన్ చేయగానే మీకు ఏమొస్తుందమ్మా? ఫస్ట్ బి అవేర్ అబౌట్ సైబర్ క్రిమినల్స్. అది సైబర్ నేరస్తుడు కావచ్చు, మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫేర్స్. వింటున్నారా? ఈ నిర్ణయాన్ని పాటిస్తామా సార్? ఏదో వాళ్ళు చెప్తారు, మేము చేస్తామా, అయిపోతుంటారా? అవునా? ఓకే. సైబర్ క్రైమ్ అనేది భవిష్యత్తులో ఒక మీకు టాపిక్ కూడా రావచ్చు. అప్పటి వరకు కొంచెం ఇలా ఎక్స్టర్నల్ గా మేము వచ్చి చెప్పడం తప్ప వేరే మార్గం కూడా లేదు, మీరు కూడా తెలుసుకోవచ్చు. సైబర్ నేరాలు, సైబర్ క్రైమ్ గురించి ఒక చిన్న పదం ఏంటమ్మా అంటే, చిన్న ఫోన్ ఉంది ఎవరికన్నా, ఓన్లీ కీప్యాడ్, హలో హలో అంటాం కదా, అది ఉంటే ఏ బాధ లేదు. స్మార్ట్ ఫోన్ ఉంటే కష్టాలని దాంతోటే ఉంటాయి. ఎందుకని? మనం చెక్ చేస్తాం, యూట్యూబ్ చెక్ చేస్తాము, లేకపోతే ఇంకా సోషల్ మీడియా ఇవన్నీ కూడా చూస్తాం. హలో, సైలెన్స్ ప్లీజ్, దయచేసి కొంచెం మీరు వినండి. ఎందుకంటే కొంచెం టైం కూడా ఎక్కువైతుంది కాబట్టి మీకు ఏదో ఈవెంట్ చాలా ఉన్నాయి, ఆ డ్యాన్స్ అవన్నీ ఉంటే వీళ్ళని పట్టుకొచ్చి పోలీసులు పట్టుకొచ్చి మాకే చెప్తారు, మాకు అవసరమా అనుకుంటారు. అవసరమే. చిన్న విషయం చెప్పనమ్మా, మీ దగ్గర ఫోన్ కనుక ఉండి మీ ఫ్రెండ్ ఎవరన్నా బాత్రూంలోనో లేకపోతే ఎక్కడో డ్రెస్సింగ్ చేసుకునే కారణం ఒక ఫోటో తీసి లేకపోతే ఒక వీడియో తీసి క్లిప్ తీసి షేర్ చేశారనుకోండి, దట్ ఈస్ అన్ అఫెన్స్. షేర్ చేయలేదు, ఆయన మొబైల్లో ఉన్నది, ఈవెన్ దో ఒక మెసేజ్ వచ్చేస్తుంది, మీకు తెలియదు. అది మీరు అనుకుంటారు కదా, ఒక అమ్మాయి నడుచుకుంటూ పోతుంటే ఫోటో తీస్తారు, నా ఫ్రెండే కదా, ఏం షేర్ చేయను, నా కాడనే పెట్టుకుంటా అంటారు. ఈవెన్ దో మాకు వచ్చేస్తుంది. ఎంత సైలెంట్ అయిపోయారు చూడండి. అంటే ఫ్యాక్ట్ చెప్తే భయం వేస్తుంది. శ్రీశామ్ అని ఒకటి ఉంటుంది కదా, మెటీరియల్ ఉన్నా వినండి అమ్మా ప్లీజ్. మెటీరియల్ అబ్సీన్ కాంటెంట్ ఆఫ్ చిల్డ్రన్, మేల్ ఆర్ ఫిమేల్, మనం షేర్ చేసినా, మన కాడ ఉన్నా, సేల్ చేసినా, డాక్యుమెంట్ లాగా పెట్టుకున్నా, దట్ ఈస్ అన్ అఫెన్స్. మనకు ఇంటర్నెట్ ద్వారా వాళ్ళకు వచ్చేస్తుంది. వాళ్ళకు మాకు ఢిల్లీలో ఉన్నటువంటి సైబర్ క్రైమ్ హెడ్ ఆఫీస్కి పంపిస్తారు, డైరెక్ట్గా వచ్చేస్తారు. ఈవెన్ మీ స్కూల్లో తెలియకుండా పిల్లోడ్ చేసినా కూడా, ఈవెన్ మీ ఇన్స్టిట్యూషన్ కూడా తెలియదు, మా శివనో లేకపోతే మా ప్రశాంత్ ఎవరు వస్తారు, పికప్ చేస్తారు, తీసుకెళ్తారు. దిస్ హ్యాపెన్స్. బి అలర్ట్ అండ్ వాయిస్.
while using the mobile phones. Don't capture, don't videograph the obscene photos or videos or sharing anything. It is an offense. Okay? Right. బేరగొట్ట ఎందుకంటే సార్ ఎందుకండి. ఓకే, తర్వాత డిజిటల్ అరెస్ట్ ఇవన్నీ కూడా చెప్పారు. మీకు ఒక చిన్న విషయం చెప్తానమ్మా. మనం అందరము బయాలజీ చదువుకున్నారా? బయాలజీ ఉంది కదా మీకు. వేర్ ఇస్ ద వన్ అమీబా. వాట్ ఈస్ అమీబా? ఓకే, తెలుగులో చెప్పాలంటే ఏకకణజీవి, ఇంగ్లీష్లో అయితే యూనిసెల్యులర్. ఒకే సెల్ ఉంటుంది. ఆ సెల్ ఉన్న తర్వాత ఎలా నడుస్తున్నది? సూడోపోడియం ఆర్ ద టెంటకిల్స్. ఇట్ మూవ్స్ ఎనీ డైరెక్షన్. ఇలా ముందుకెళ్తుంది, అటుపోతుంది. మీరు ఒకటి తీసుకొచ్చి దానికి అడ్డం పెట్టారనుకోండి, ఏం చేస్తుంది? అనదర్ డైరెక్షన్. ఒకటి తీసుకొచ్చి కట్ చేస్తాం ఒక టెంటకిల్, ఏం చేస్తుంది? రీప్రొడక్ట్ చేసుకుంటారు. అవునా కదమ్మా? ఒక అమీబా కంటికి కనిపించదు, మైక్రోస్కోప్ లో పెడితే కనిపిస్తుంటది. బట్ వేరాజ్ బీయింగ్ an human being, I build up with trillions of cells. You, me, everyone. అవునా కదా? మరి మనం ఎంత తెలివి ఉండాలమ్మా? ఒక అమీబా చేసేటువంటి తెలివి మన కాడ లేదా? నో, సపోర్ట్ చేయట్లేదు. సో బీ వైజ్, బీ అలర్ట్ అబౌట్ ఎనీ క్రైమ్, నాట్ ఓన్లీ సైబర్ క్రైమ్. ఎందుకు చెప్తున్నానంటే దాని శరీరంలో ఒక భాగం కట్ అయితే మళ్ళీ రీప్రొడక్షన్ చేసుకుంటుంది. మన జీవితంలో కూడా 10th క్లాస్ చదివేటప్పుడు, ఇంటర్మీడియట్ చదివేటప్పుడు అనుకోకుండా మార్కులు తక్కువ వచ్చినాయో, లేకపోతే ఫెయిల్ అయ్యాము, లేకపోతే ఇంట్లో అనుకోకుండా చెప్తే డబ్బులు ఈ సైబర్ లింక్లను బెట్టింగ్ యాప్లో పెట్టి పోగొట్టుకున్నామని చెప్పేసి చాలా మంది పిల్లలు ఏం చేస్తారంటే ఎక్స్ట్రీమ్ స్టెప్ తీసుకుంటారు, డిప్రెషన్కి వెళ్ళిపోతుంటారు, కమిటింగ్ సూసైడ్ చాలా చూస్తాం. రిజల్ట్ రాగానే చాలా మంది రైలుకి ఎగిరిపోతుంటాడు, ఆ రూమ్ లో ఫ్యాన్ ఉంటుంది దానికి వేసుకుంటాడు, ఇవన్నీ ఏదైనా చేస్తూ ఉంటారు. మనం ఒకటి అప్పట్లో ఒక జూజు మ్యాన్, అది ఒక ఫోటో వస్తుంది కదమ్మా, హచ్నా దేంట్లో వస్తుంది చూడండి, జియోనో. వాడు ఒకటి రిజల్ట్ వస్తుంది, వస్తే వాడు ఏం చేస్తాడు? సూసైడ్ చేసుకుని హ్యాంగ్ చేసుకుందని పోతుంటాడు. మన ఫ్రెండ్ మెసేజ్ చేస్తాడు, ఐ హావ్ ఆల్సో ఫెయిల్. అప్పుడు ఏం చేస్తాడు వీడు? డ్రాప్ అయిపోయి ఎంజాయ్ చేస్తాడు. అవునా కదా? అంటే కష్టాలనే లైఫ్ లో మనకు వచ్చే కష్టం ఏదైనా కూడా చాలా చిన్నది. అది ఆ చిన్న కష్టాల నుంచి బయటపడాలంటే ఈ షేర్ విత్ యువర్ పేరెంట్స్, షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ ఆర్ ద ఇన్స్టిట్యూషన్ లో ఉన్నటువంటి వాళ్ళతో చేసుకోండి. ఎనీ ఆఫెన్స్ ఏదైనా కూడా, ఏ నష్టమైనా కూడా షేర్ చేసుకోండి. ఓకే, దయచేసి సైబర్ బారిన పడకండి. ఇదో సబ్జెక్టు మళ్ళీ ఒకసారి వచ్చినప్పుడు ఎప్పుడైనా వచ్చి చెప్తూ ఉంటాను. చాలా ధైర్యంగా ఉండండి. లైఫ్లో మనం చేయాల్సినటువంటి చాలా పనులు ఉంటాయి. మన గోల్, ఇప్పుడు నేను చదువుకుంటప్పుడు మీలాగా నేను కూర్చున్నాను. మా స్కూల్లో ఒక ఐపీఎస్ ఆఫీసర్, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ని చీఫ్ గెస్ట్గా పిలిస్తే ఆయన చూసినాక ఇదేదో బాగుంది నన్న పోలీస్ ఆఫీసర్ అయితే అందరు కూడా చప్పట్లు కొడుతున్నారు, మస్తు రెస్పెక్ట్ ఇస్తున్నారు, నేను కూడా కావాలని చెప్పేస్తాను పోలీస్ ఆఫీసర్ అయ్యాను. ఇందాక మేడం చెప్తున్నారు, ప్రిన్సిపాల్ మేడం, మేడం ఒక వన్ ఆఫ్ ఐపీఎస్ స్టూడెంట్ ఫ్రమ్ దిస్ ఇన్స్టిట్యూషన్ సెలెక్టెడ్ యాజ్ ఐపీఎస్. బహుశా ఎంత గర్వంగా చెప్పుకుంటుంది. అవునా కదా? అప్పట్లో మనం ఒక సినిమా చూసుంటాం బా, మహేష్ బాబు. ఏం సినిమా అది? కాదు, ఐపీఎస్ ఆఫీసర్ ఉంటాయి కదా, పోకిరి అని చెప్తుంటాడు. ఎంత ఫీల్ తో చెప్తుంటారు అంటే, ఒక పోలీస్ ఒకటే కాదు, యూ మే బి డాక్టర్ కావచ్చు, ఈవెన్ క్లర్క్ అయినా కూడా, ఏదైనా కూడా మనం చేస్తే ఆ ప్రొఫెషన్ లో మనం ముందుకు పోవాలంటే పొలిటీషియన్ కావచ్చు, ఎంఆర్ఓ, ఆర్డీఓ, కలెక్టర్, ఏదైనా కూడా. కానీ వీటన్నిటికంటే ముఖ్యంగా కావాల్సింది ఏంటంటే, ఇవన్నీ కావాలంటే ఫస్ట్ మనం ఏమేమి ఉండాలి? ద గుడ్ ఎడ్యుకేషన్ బాగా ఉండాలి. మనము ఎడ్యుకేషన్ లో బాగా ఉన్నామనుకోండి, ఏదైనా కూడా చేయగలుగుతాం. అవునా కదా? సో ఎడ్యుకేషన్ లో మంచిగా ఉండి డిసిప్లిన్ తోడుగా ఉంటే యు మే బి ఏ గుడ్ సిటిజన్ ఆఫ్ ఇండియా. అవునా కదా? యు ఆర్ ది ఫ్యూచర్ ఆఫ్ ఇండియా. సో ఉద్యోగము, ఉపాధి అని పక్క పెట్టేసండి. మీకున్నటువంటి ఫస్ట్ గోల్ ఏంటంటే, మీకు ఇచ్చినటువంటి సబ్జెక్ట్ లో పర్ఫెక్ట్ చదువుకోండి, ఏ రోజు ఆ రోజు కంప్లీట్ చేసుకోండి. ఏ డే కమ్స్ ఫర్ యూ. అవునా కదా?
ఇంతకంటే ఎక్కువ చెప్పడం కూడా లేదు, మళ్ళీ చాలా యాక్టివిటీస్ ఉంటాయి కాబట్టి ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ అండ్ గుడ్ సక్సెస్ టు ఎవ్రీవన్. థ్యాంక్ యూ ఫర్ ది హెడ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్, మేనేజ్మెంట్, యాజ్ వెల్ యాజ్ ద ఫ్యాకల్టీ మెంబర్స్, స్టూడెంట్స్, parents, everyone, media, my staff, and thank you all. Have a great day. Invite all the dignitaries to come on to the dais to felicitate Mr. Girikumar sir, ACP Cybercrime Warangal, with a shawl and you are really an inspiration to our students, sir. Your journey becomes a source of example to our students to become one like you in the future. I also request our dignitaries to give a souvenir from our school to the guest of honors also. Of souvenir from our school. You are always welcome to our school, sir, to educate our students with regard to cybercrime and its awareness and its crimes, and to motivate them to be vigilant at all the times whenever they are using the mobile, maybe for studies or maybe for any other activities. స్టూడెంట్స్ సెమినార్ హాల్ ఎక్కడ పెడితే క్లోజర్ ప్రెమిసెస్ నేను చేస్తాను. నేను కూడా మీకు ఇంతకుముందు చెప్పాను కదా, ఈ ఉద్యోగం కంటే ముందల నేను నిజాం కాలేజ్లో బీకామ్ వాళ్ళకు ఫారెన్ ట్రేడ్కి ఫ్యాకల్టీ మెంబర్గా పనిచేస్తాను. డిగ్రీ కాలేజ్, ఉమెన్స్ కాలేజ్లో పనిచేస్తాను. టీచింగ్ ఈజ్ మై ప్యాషన్. ఓకే మేడం, తప్పకుండా వస్తాను. ఓకే అమ్మా, కష్టపడి చదువుకోండి. డెఫినెట్గా ఏ డే కమ్స్ ఫర్ యూ ఎవ్రీవన్. ఓకే, ఆల్ ది బెస్ట్. Thank you, sir, for your readiness to come to our school at any time. We will be assuring you of our welcome to our school anytime, any day. Thank you all.